హాయ్ అండి, వెల్కమ్ టు చిన్నూస్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేశారు అంటే నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఈ ప్రాసెసే ఫాలో అవుతారు. అంత టేస్టీగా క్రంచీగా వస్తుంది. ఈ పకోడీ ప్రిపేర్ చేయడానికి ఒక 1/2 కిలో వరకు చికెన్ తీసుకొని నీట్గా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చెంచా సాల్ట్, అర చెంచా పసుపు, ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయ బాగా పిండేసి అంతా ఒకసారి నీట్గా కలిపి పెట్టాలి. ఇప్పుడు ఇలా అంతా కలిపేసిన తర్వాత ఒక అర చెంచా గరం మసాలా పొడి, ఒక సగం చెంచా జీలకర్ర పొడి, సగం చెంచా మిరియాల పొడి, 1.5 స్పూన్ వరకు కారం, మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ మొక్కజొన్న పిండి, మీకు లేదు అంటే బియ్యం పిండి కూడా వేయచ్చు. దీంతోపాటు ఒక 2 స్పూన్స్ వరకు శనగపిండి, సన్నగా తరిగిన కరివేపాకు, పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర, 1-2 పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసి బాగా కలపాలి. నేను ధనియాల పొడి వేయడం మర్చిపోయాను, సో ఇప్పుడు అంతా కలిపిన తర్వాత యాడ్ చేస్తున్నాను. మీరు ముందే యాడ్ చేయొచ్చు. ఇలా అంతా కలిపేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే ఒక అరగంట వరకు, బయట అయితే ఒక గంట వరకు పక్కన పెట్టాలి. ఒక అరగంట తర్వాత పక్కకు తీసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటి తీసి వేసేసుకోవడమే. చాలా సింపుల్గా వస్తుంది అండ్ ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు. ఇలా చేస్తే చాలా క్రంచీగా, టేస్టీగా, సింపుల్గా ఇంట్లో దొరికే వస్తువులతోనే అయిపోతుంది. ఈ చికెన్ పీసెస్ అన్నీ వచ్చేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. కొంచెం టైం పడుతుంది. ఇలా చికెన్ పకోడీకి యూజ్ చేసిన ఆయిల్ వేరే ఏ కర్రీస్లోకి వేసినా బాగోదు. సో ఇలా మనం చికెన్ పకోడీ చేసిన ఆయిల్ మొత్తం వేరే ఏదైనా బాక్స్లోకి వేసి స్టోర్ చేసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ టైం చికెన్ పకోడీ చేసినప్పుడు యూజ్ చేయొచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.